చిల్డ్రన్స్ మీరు దీన్ని చూసారా? ఏమిది? దీన్ని ఏమంటారు నాన్న? వెరీ గుడ్. ఎవరైంది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దీన్ని ఏమంటాము? నాన్న ఈ జిరాఫీ, దీనికి ముందర 2 కాళ్ళు, వెనకాల 2 కాళ్ళు, దీనికి ఒక తోక, అలాగే దానికి 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు ఉన్నాయా? ఇది గొంతు దానికి పొడుగ్గా ఉండాలన్నమాట. దాని గొంతు మనలా ఉండదు. చూడండి, కనిపిస్తుందా? ఈ జిరాఫీకి గొంతు పొడుగ్గా ఉంటారు. ఇది ఆకులు, అలుగులు ఇవన్నీ తింటారు. ఎవరు? ఈ జిరాఫీ. ఈ జిరాఫీ ఎక్కడ ఉంటుంది? అడవిలో. అడవిని ఇంగ్లీష్లో ఫారెస్ట్ అంటాం. ఏమంటాము? ఫారెస్ట్. అడవిలో జంతువులన్నీ ఉంటాయి, పక్షులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి అడవిలో? ఏనుగులు, జింకలు, పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, ఏనుగులు, జిరాఫీలు, జింకలు, ఎలకలు, కాకులు, తర్వాత ఖడ్గమృగాలు, కోతులు, పిల్లులు, పక్షులు, రామచిలుకలు, గోరింకలు, పాములు ఈ అడవిలో ఉంటాయి. పెద్ద చెట్లు ఉంటాయి, ఉంటాయి. పాము పుట్టుకుంటుంది. కాబట్టి ఈ జిరాఫీలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి జిరాఫీ బంగారు నాన్న నేను చెప్తాను జిరాఫీ గురించి. ఈ జిరాఫీ, దీనికి చాలా చాలాగా ఉన్నాయి గీతలు. జిరాఫీ కనిపిస్తున్నాయా? మచ్చలుగా చాలాగా దీనికి గీతలు ఉంటాయి అన్నమాట. ఇది మనం చూస్తానే దీన్ని జిరాఫీ అని చెప్పేయచ్చు. దీనికి గొంతు పొడుగ్గా ఉంటుంది అనమాట. అర్థమైందా? దానికి నోరు కూడా ఉంటుంది అనమాట. దీంతో పశువు బాగా ఇట్లా దూరంగా మాన్లు ఉన్నాయి అనుకో, ఇక్కడ ఒక మాను, అక్కడ ఒక మాను ఉన్నది. ఈ మాన్ నుంచి ఆ మానకి ఇట్లా గొంతుతోనే ఇట్లా అందుకొని ఆ కొమ్మల మానులో ఉండే కొమ్మలన్నీ ఆకులు ఉంటాయి కదా, వీటి నుంచి అది దూరం కూడా పోయేపడ్డది. దాన్ని గొంతుతోనే ఇట్లా వంచుకొని ఇట్లా తుంచుకొని తినేస్తుంది అనమాట జిరాఫీ ఆకులు. అర్థమైందా? మాన్లో ఉండే ఆకులు అవన్నీ కూడా అది ఈజీగా, దానికి గొంతు పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇది తింటుంది అనమాట. కాబట్టి దీనికి పేరేమన్నా? దీని పేరు జిరాఫీ. అక్కడ స్మాల్ జిరాఫీ ఉంది, అక్కడ బిగ్ జిరాఫీ ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ చిల్డ్రన్.